ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునుగాక. అందరు బాగున్నారమ్మా? మరి 2026 సంవత్సరము 7వ నెల మరి 19వ తారీఖు పునరుద్ధాన దినము ఉదయకాల సమయమందు ఈ రీతికి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు వాగ్దానం చూసుకొని దేవుని నామాన్ని కనపరుద్దాం. పునరుద్ధాన దినము కదా, అందరం కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. త్వరగా పనులు చేసుకొని దేవుని సన్నిధిలో కనబడదాం. ఆజ్ఞాతిక్రమం పాపము, ఆజ్ఞాతిక్రమించటమే పాపం. దేవుని సన్నిధికి 6 దినాలు పని చేసుకుని 7 దినమని దేవుని సన్నిధిలో మనం అందరం కనబడాలి. మరి అదే రీతిగా చిన్న కీర్తన పడుకుని దేవుని నామాన్ని కనపరుస్తాం. చిన్న కీర్తన. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభువు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. జగముల నేలే మహిమాన్వితుడా, నాయడా నీ కృపను జాలి హృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను ఏమని పాడెదను, ఏమని పొగడెదను, ఏమని పాడెదను, ఏమని పొగడెదను. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవే ప్రభు. శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపణీయమా. శుభకరమైన తొలి ప్రేమను నే మరువక జీవింప కృపణీయమా. కోవిలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై జత కలిసి నిలచి జీవింపదలచి కాచితివి నీ రుధిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవి ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవి ప్రభు. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చేదావు నా కోసమే. మహిమను ధరించిన యోధులతో కలసి దిగి వచ్చేదావు నా కోసమే. హేల్పులలోన బహుగనుడవు నీవు, విజయ విహారుల ఆరాధ్యుడవు. విజయోత్సవముతో ఆరాధించేదను, అభిషేక్తుడవు నీవని. ఏనాడు పొందని ఆత్మాభిషేకముతో నింపుము నా యేసయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవి ప్రభు. జీవన యాత్రలో అండగా నిలిచే తండ్రివి నీవి ప్రభు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దిన వాగ్దానము మరి ఈరోజు సామెతల గ్రంథము 18:10 వచనము. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం.
యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. దేవునికే మహిమ కలుగునుగాక. మరి దేవుని యొక్క నామము ఎంత బలమైనదో, ఎంత విశిష్టమైనదో, ఎంత శ్రేష్టమైనదో, అన్ని నామముల కంటే పైనామము, ఉన్నతమైన నామము. ఆ నామంలో మనం ఏది అడిగినా కానీ, నా నామంలో మీరు ఏది అడిగినా నేను చేస్తానని సెలవిచ్చాడు. నా నామమును అడగమని సెలవిచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవడును, వెతకుడి మీకు దొరుకును. నా నామంలో మీరు ఏది అడిగినను మీ తండ్రి మీకు అనుగ్రహిస్తాడు అని మత్తయి సువార్తలో మనకు రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అదే రీతిగా మరి ఒక చిన్న మరి లేఖనం ద్వారా కొన్ని విషయాలు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఆమె ఎంత మరి దేవుని సన్నిధిని తను తోడుగా ఉంచుకున్నదో, దేవుని బిడ్డలంటే ఆమెకి ఎంత మక్కువ, దేవుని పిల్లల ఎడల మరి ఆమె ఎంత ఆసక్తి కలిగి ఉన్నదో, మరి దేవుని సన్నిధిని ఏ విధంగా ఆవిడ అనుభవించిందో మనము ఈ ఉదయకాల సమయంలో తెలుసుకున్నాం. అందుకే దేవుని సన్నిధిలోనికి మరి యెహోవా నామం బలమైన దుర్గము, ఆ నీతిమంతుడు దానిలోనికి పరిగెత్తుకొని సురక్షితంగా నివసించను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుడు ఒక బలమైనటువంటి ఆయుధముగా, మన సహాయకముగా అడిగిన ప్రతి అక్కర తీర్చగలగడు అనే ఒక దృక్పథంతో, అంటే బలమైనటువంటి ఒక ఆలోచనతోటి మనము దేవుని సన్నిధికి మనము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన అక్కర్లో, మన అవసరతలో తీర్చగలిగిన దేవుడు, సమర్థుడు, యోగ్యుడు, అర్హుడు అని చెప్పి మనము ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు అండి, ఆయన ఒట్టి చేతులతో పంపించే దేవుడు కాదు. ఆయన ఏమైనా చేయగలడు. ఎర్ర సముద్రం చీల్చిన ఆయన, ఆకాశం నుంచి మన్నా కురిపించాడు. మరి ఆయన చెప్పుకోవాలంటే చాలా గొప్ప విషయాలు. ఎందుకంటే ఆయన మరి ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడిపించి మరి 12 నీటి బొగ్గులో 70 ఈత చెట్లు మరి ఎంతగానో పోషించాడు ఆయన. ఎక్కడా కూడా మరి 6 లక్షల కాలుబలం అని సెలవిచ్చాడు. అంటే కాలుబలం నడవగలిగిన వారే, మరి పిల్ల జల్ల, ముసలివారు, వృద్ధులు, ప్రెగ్నెన్సీలు, మరి వీళ్ళంతా కూడా నడవనేటువంటి వారు చాలామంది ఉన్నారు. 6 లక్షల కాలుబలంతో బయలుదేరినట్టు మోషే గారు. మరి ఎంత దేవుని నామానికి ఎంత మహిమ అండి, దేవుని నామానికి ఎంత మహిమ. కరెంట్ లేదు, మరి ఆహారం ఏమి కొదువు లేకోకుండా మరి 6 లక్షల కాలుబలానికి ఆహారం కావాలంటే ఇలా చెప్పుకుంటా పోతే ఆయన నామాన్ని, అసలు ఆయన యొక్క బాహుబలాన్ని వివరించడం అసాధ్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ 4వ అధ్యాయంలో నుంచి ఒక 8వ వచనంలో ఒక స్త్రీని గురించి మాట్లాడుకుంది. ఆమె దేవుని పిల్లలకి ఏం చేసిందో, ఆమె ఏ రీతిగా దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళిందో, దైవ సన్నిధిలోకి ఏ విధంగా పరిగెత్తుకొని వెళ్ళిందో మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఒక దినమందు 8వ వచనం అండి, 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన, అక్కడ పేరులోనే ఉంది చూడండి ఘనత, ఘనమైనటువంటి చూడండి గనురాలైన ఒక స్త్రీ మరి భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. మరి కనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె మరి ఎంట భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచము, బల్ల, పీట, దీపస్తంభము ముంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. తన భర్తను చూసి అంటుంది కదా. ఇక్కడ చూడండి, ఒక దైవజనుడు మన గ్రామానికి వస్తున్నాడు, మన పట్టణానికి వస్తున్నాడు, మన రాష్ట్రానికి వస్తున్నాడు. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడింది, పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసిన కనుక అతడు ఆ మార్గం వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు. ఇదొకటి మనం గుర్తుపెట్టుకోవాలండి. అసలు అంటే భక్తి లేని దైవజనులు కూడా ఉన్నారా? భక్తి కలిగిన దైవజనులు ఉన్నారా? భక్తి లేని దైవజనులు ఉన్నారా? భక్తి కలిగిన దైవజనులు ఉన్నారా? గుర్తింపు చూడండి ఎలా గుర్తించిందో. ఆమె ఎంత
గుర్తించకపోతే అసలు సునేమిరాలు గనురాలని రేయబడి ఉంది అక్కడ. గనురాలైన మరి గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని, మరి అక్కడ భక్తి గల దైవజనుడు. దీన్ని మాత్రం మనం కొంచెం ఆలోచించాలండి. భక్తి లేని దైవజనులు కూడా ఉన్నారా? భక్తి గల దైవజనులు కూడా ఉన్నారా? భక్తి లేని దైవజనులు కూడా ఉన్నారా? భక్తి కలిగిన దైవజనులు ఉన్నారా? దేవునికే మహిమ కలుగునుగాక. నిజమే కదా, నానాటికి సౌలు కుటుంబం ఏమైపోయిందంట, నిరసించిపోయిందంట. నానాటికి దావీదు కుటుంబం వర్ధిల్లిందంట. ఎందుకని? సౌలు దేవుని మాట వినలా, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. కానీ దావీదు మాత్రం దేవుని మాట విన్నాడండి. పరుపు తేలినంతగా చేసింది ఒకే ఒక పాపం, కానీ పరుపు తేలినంత అంటే పశ్చాత్తాపడ్డాడండి. నేను పాపిని, నేను ద్రోహిని, దొంగని అని తను దావీదు తను తగ్గించుకొని, హిస్సోపుతో నన్ను కడగయ్యా, నా యందు శుద్ధ హృదయమైన కలగచేయ్యా అని ప్రార్థన చేశాడండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పశ్చాత్తాపమే పాప క్షమాపణ. పశ్చాత్తాపడ్డాడు, చేసిన పాపమును ఒప్పుకొని దాని ప్రతిఫలాన్ని కూడా అనుభవించి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేను వచ్చేంత వరకు నీ సింహాసనం భూమి మీద ఉండక మానదు, దావీదు వంశీయులే నీ సింహాసనం మీద మరి రాజ్య పరిపాలన చేస్తాడు అని చెప్పినటువంటి వాగ్దానము మరి ఏమాత్రం కూడా తూచ తప్పకోకుండా రేపు రాబో యోధాస్తుతి గోత్రపు సింహము వచ్చి ఆయన యొక్క సింహాసనం మీద అడుగు పెడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ ఘనురాలైనటువంటి షునేమీరాలు దైవభక్తి కలిగినటువంటి దైవజనుడయ్యా. ఆ దైవజనుడు తరచుగా మన పట్టణానికి వస్తున్నాడు. మన పట్టణం చాలా బాగుపడింది, మన పట్టణం చాలా దీవించబడింది, మన పట్టణంలో కుటుంబాలు చాలా ఆశీర్వదించబడ్డాయి. గుర్తించిందండి భక్తి కలిగిన దైవజనుడు. ఆ భక్తి కలిగిన దైవజనుడి విషయంలో ఏమాత్రం పరపటాం చూడలా. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది. మనం చాలా విషయాల్లో మనం భక్తి చేయటమే కానీ భక్తి చేస్తూ కూడా ప్రేమించండి, పరీక్షించండి. ప్రేమించు, పరీక్షించు. అదేవిధంగా ఇక్కడ రాయబడింది కదా, మరి భోజనము చేయొచ్చు వచ్చిన భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలోకి వచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గేహజీని పిలిచి ఈ షునేమీరాలిని పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఎంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నేను నీకేమి చేయవలెను? రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా నిన్ను గురించి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడగమని గేహజీని ఆజ్ఞ ఇవ్వగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులో కాపురం ఉన్నానెను. ఎలీషా ఆమెమి కోరుకొనుచున్నదని అన్నడుగా గేహజీ, ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారబంధమందు నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండని ఆమెతో అను. ఆమె ఆ మాట విని, దైవజనుడా, నేలివాడా, అలాగూ పలకవద్దు, నీ దాసురాలను నాతో వద్దనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఆమె తన భర్తకి చెప్పింది, మంచి దైవజనుడయ్యా, ఆ దైవజనుడికి వచ్చినప్పుడల్లా మనం భోజనం పెడుతున్నాం, పొద్దుగిన తర్వాత వెళ్ళిపోతున్నారు, అది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మన ఇంటి మీద ఒక చిన్న గది, గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు ఒక మంచం, ఒక బల్ల, ఒక దీపస్తంభము మనము అతనికి ఉంచుదాం. వచ్చినప్పుడల్లా ఆయన బస చేసి చక్కగా ఒక రాత్రి గడిచిన తర్వాత మరి ఆయన సేదతీరి వెళతాడయ్యా అని తన భర్తకు చెప్పుకుంది. తరువాత అతడు అక్కడికి ఒక దినామున వచ్చి ఆ గదిలో వచ్చి అక్కడ పరుండేను.
వచ్చాడు, గది కట్టారు, దైవజనుడు వచ్చాడు. మరి మీకు తెలుసు ఎలీషా అంటేనే 2 పాళ్ళ ఆత్మ పొందుకున్నాడు. ఎవరి దగ్గర పొందుకున్నాడు? ఏలియా దగ్గర 2 పాళ్ళ ఆత్మ పొందుకున్నాడు. నీ జీవముతోడు యెహోవా జీవముతోడు నేను విడవను, నీ అమ్మట వచ్చేది. నా దగ్గర ఏముందని నువ్వు ఎలగాలు వదిలేవు, బేతలు వదిలేవు, మీరు యోర్ధాను, మరి ఇదంతా వదిలి ఎందుకైనా మళ్ళీ వస్తున్నావు? మరి శిష్యులు కూడా నీ అయ్యగారు వెళ్ళిపోతున్నాడంటగా అని ఎంతమంది చెప్పినా వినుకోకుండా వెనమల పడి వస్తున్నావు. నా దగ్గర ఏం ఆశించి వస్తున్నావు ఎలీషా? యోర్ధాన్ అది కొట్టాడు, దుప్పడే ఆయన ఒంటి మీద దుప్పటితో కొట్టాడు, 2 పాయలు అయిపోయింది. మరి అది కూడా దాటాడు. మరి నన్ను పిలుస్తున్నాడు, నేను దేవుడు, నేను వెళ్ళిపోతున్నానని చెప్తే, ఇంకప్పుడు నీకేం కావాలని కోరుకుంటున్నావు అంటే నీకు తెలిసిన వృత్తాంతం. ఏలియా దగ్గర ఉన్నటువంటి 2 పాళ్ళ ఆత్మ ఎలీషా పొందుకున్నాడండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. 2 పాళ్ళ ఆత్మ కలిగినటువంటి ఎలీషా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణములో బాగోగులు, ఆ పట్టణం బాగు, ఆ పట్టణం యొక్క విశిష్టత ఈ శూన్యమైరలు గమనించిందండి. ఒక దైవజనుడు వస్తున్నాడంటే గమనించాలి. ఒక దైవజనుడు అడుగుపెట్టాడంటే, అందుకని బెత్లెహేము వెళ్ళేటప్పుడు మరి యెషీ కుమారుల్ని అభిషేకించడానికి సమూయేలు వెళ్ళేటప్పుడు, సమూయేలు ప్రవక్త వెళ్తున్నప్పుడు, అయ్యా ప్రవక్త సమూయేలా, నువ్వు సమాధానముగా వచ్చుచున్నావా అని ఆ ప్రాంత ప్రజలు అడిగారంట. అంటే సమాధానంగా దైవజనుడు అడుగుపెడితే అక్కడ సమాధానం కలిగిద్దండి. సమాధానంగా అడుగు పెట్టకపోతే అసమాధానమే. దైవజనుడు ఒక ప్రాంతంలో సమాధానంగా అడుగులు పెడితే ఎంతో దీవెన, ఆ ప్రాంతం దీవించబడద్ది, ఆ ప్రాంతం ఆశీర్వదించబడద్ది. అదే రీతిగా ఎలీషా అడుగుపెట్టి ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో మరి శూన్యమీరారు గమనించిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. భోజనం పెడతానికి పిలిచింది ఆమె, భోజనం పెడుతుంది వచ్చినప్పుడల్లా. కానీ ఆమెకు అనిపించింది ఒక గది కట్టాలి మన గోడ మీద, ఆయన వచ్చినప్పుడల్లా సేదదీరి మళ్ళీ వెళ్తాడు అని చెప్పి ఒక రోజు రానే వచ్చింది శూన్యమీరాలు. మరి ఆ గదిలో చక్క సేదదీరాడు. గేహజీతో చెప్పాడు, మన దగ్గర ఏం ఆశించి ఈ రీతిగా మనకి బస్సు ఇచ్చింది, చాలా ఆమె మనల్ని మరి ఈ విధంగా మనల్ని చాలా గొప్పగా చూస్తుంది ఆవిడ, మన దగ్గర ఏం ఆశిస్తుందో అడగమని అసిస్టెంట్ పాస్టర్ గేహజీతో చెప్పినప్పుడు, గేహజీ వెళ్ళి అడిగినప్పుడు ఇక్కడ అంటుంది కదా ఆమె, పిలవమని చెప్తే, నీవు ఎంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను, రాజుతోనైనా సైన్యాధిపతితోనైనా మాట్లాడాలమ్మా, నా అవసరం ఉందా? రాజులతో మాట్లాడి ఏదైనా పని చేయవలసిన ఉంది మనకైతే, పలానా అధికారితో మాట్లాడాలయ్యా, పలానా ఎమ్మెల్యేతో మాట్లాడాలయ్యా, పలానా మంత్రితో మాట్లాడాలయ్యా అని చెప్పేస్తాం. కానీ ఆ మంది చూడండి ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, ఎవరితో రాజుతో మాట్లాడాలా, సైన్యాధిపతితో మాట్లాడాలమ్మా, నీకేమైనా సాయం చేయాలి వారి ద్వారాగా అంటే అంటుంది కదా, నిన్ను గురించి నేను మాట్లాడవాలని కోరుచున్నావా, వారు నీకేమైనా కావాలని కోరుచున్నావా అని అడగమని గేహజీ ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం నేను ఆ ప్రకారం అడిగాడు. ఆ ప్రకారం గేహజీ ఆమెను అడిగాడు. అందుకే ఆమె, నేను స్వజనులో కాపురం ఉన్నాను ఎలీషా, ఆమె నేనేమి కోరుచున్న దాన్ని ఏమి కోరుచున్నా దానిని వాడిని అడుగగా గేహజీ ఆమెకు కుమారుడు లేడు, మరి ఆమె పెనుటి ముసలవాడని తను చెప్పి, నేను స్వజనులతో ఉన్నా, నాకేం తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి, పరిస్థితి బాగానే ఉంది నాకు అని చెప్పేసిన తర్వాత, అయితే ఆమెనేమి చేయగోరుచున్నాం, మరి మేమేం చేయగోరుచున్నామని అడుగుగా గేహజీ ఆమెకు కుమారుడు లేడని మరియు ఆమె పెళ్లి ముసలివాడని చెప్పాడు. ఆమె ఏం చెప్పలే పిల్లలు లేరని, నా భర్త ముసలివాడని కూడా చెప్పలేదు ఆమె. గేహజీ చెప్పాడు ఆమెకి బిడ్డలు లేరు, తన భర్త కూడా ముసలివాడు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి, మరి అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెని పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఎరుతునకు నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనిన. ఆమె ఆ మాట విని, దైవజనుడు అయిన నా ఏలినవాడ, ఇలాగూ పలకవద్దు, నీ దాసురాలు నాతో అబద్ధం ఆడవద్దనెను.
నువ్వు గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. మళ్ళీ రోజుల కల్లా నీకు ఒరిడిలో కుమారుడు ఉంటాడమ్మా అని ఎలీషా గారు చెప్పాడు. దేవుని మాట, ఆయన వాక్కు, ఆయన ఆత్మ చేత నింపబడిన దైవజనుడు, మంటలో అగ్ని వంటి ఆత్మ కలిగిన ఎలీషా మాట ఆయన చనిపోయిన తర్వాతే ఆయన ఎముక తగిలి చర్చిలోని పాతి పెట్టినప్పుడు బ్రతికాడు ఒక సైనికుడు. అంటే ఆయన ఎముకల్లో కూడా అగ్ని మండుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చెప్పాడు, మీదటికి ఇదే రోజుకి నీ కౌగిట కుమారుడు ఉంటాడు అని చెప్పాడు అనమాట. చెప్తే అబద్ధం ఆడవద్దు అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు తన భర్తకి భార్యకి మాత్రమే తెలుసు. నువ్వు అబద్ధం ఆడవద్దయ్యా, మరి నా భర్త కూడా ముసలోడైపోయాడు, ఆమె మధ్యలో వృద్ధిలో ఉండొచ్చు, మరి నువ్వు అబద్ధం ఆడవద్దు అని చెప్పి మరి అలాగూ పలకవద్దు, నీ దాసురైన నాతో అబద్ధం ఆడవద్దన్న పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. ఎలీషా చెప్పిన కాలమునకే కుమారుని కనేసిందండి. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకని అడగకపోయినా అక్కర్లు తీర్చే దేవుడు మన దేవుడు, వెతకపోయినా దొరికే దేవుడు మన దేవుడు, తట్టు వారికి తెరిచే దేవుడు. తట్టకోకుండానే ఆమె ఇచ్చినటువంటి ఆ యొక్క ఏమంటారండి పరిచర్య చేసిందండి. ఇంటిలో చేర్చుకొని చక్కని పరిచర్య చేసిందండి. ఇంటిలో మరి మిద్దె మీద ఒక గోడ మీద దైవజనుడికి బస చేయటానికి చీకట్లో పడి వెళ్ళకోకుండా దైవజనుడు వచ్చినప్పుడల్లా అక్కడ సేద తీరటానికి ఆమె గది కట్టి అందుట్లో ఒక మంచం, ఒక దీపస్తంభము, ఒక నేలబుడ్డి పెట్టి అక్కడ వాళ్ళు సేద తీరటం, వాళ్ళు వచ్చినప్పుడల్లా పట్టణానికి భోజనం పెట్టడం ఎంత గొప్ప విషయం. ఒకడు నా పేరట ఒక వ్యక్తిని ఇంట్లో చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని చెప్పాడు కదా ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోయవారి యొద్ద నుండి తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు తలపోయని అని తన తండ్రితో చెప్పెను. అతడు వాడిని ఎత్తుకొని తల్లి వద్ద తీసుకొని పొమ్మని పనివారితో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాడిని తల్లి వద్దకు తీసుకొని పోయిన పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుడి మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను తన యొద్దకు పంపము, నేను దైవజనుడి యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిడితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదవని అడగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి చాలా చాలా గొప్ప విషయం. ఆమె ధైర్యానికి చెప్పుకోవచ్చు. నీతిమంతులంట సింహం వల్ల ధైర్యంగా ఉంటారంట. ఆమె నీతే ఆమెకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది. బిడ్డ తలపోయినని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి తండ్రి వానిని ఎత్తుకొని తల్లి వద్దకు తీసుకొని పొమ్మని పనివాడితో చెప్పినప్పుడు ఆ బాలుని ఎత్తుకొని ఆ తల్లి వద్దకు తీసుకొని పోయిన పనివాడు ఆ పిల్లవాడు మధ్యాహ్నం మందు తల్లి తొడ మీద పడుకొని చనిపోయాడు. అప్పుడు ఆ పిల్లవాడిని దైవజనుడి మంచం మీద పడుకోబెట్టి ఇంటికి వచ్చి ఆమె దైవజనుడి మంచం మీద ఆ బిడ్డను పడుకోబెట్టి ఆమె తొడ మీద బిడ్డ చనిపోయాడు. ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి ఆ దైవజనుడు ఆ గదిలో మంచం మీద పండుకోబెట్టి త్వరగా పనోడిని తన భర్తకి కోరబెట్టింది. ఏమని ఒక పనివాణిని ఒక గాడిద ఎద్దుకు పంపము, నేను దైవజనుని ఎద్దుకు పోయి వచ్చేదనని తన పెనుడితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకి ఎందుకు పోదువని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పాను. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ ధైర్యం గురించి మాట్లాడుకోవాలి. ఆమె ధైర్యం గురించి మాట్లాడుకోవాలి. మరి నిజంగా భర్తకు కూడా చెప్పాలి బిడ్డ చనిపోయాడని. చెప్పకోకుండా పనివాడితో చెప్పి ఒక గాడిదని పనివాడిని నా కొరకు పంపించమను, నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళాలని మాట తీసుకుందండి. తీసుకొని చూడండి, ఇది అమావాస్య కాదే, పున్నమి కాదే చూడంటున్నాడు, ఇది విశ్రాంతి దినము కాదే, ఇది అమావాస్య కాదే అంటే విశ్రాంతి దినమందు ఆమె చర్చి మానదు. ఆమె విశ్రాంతి దినము రోజున ఖచ్చితంగా దేవుని సన్నిధికి మంచి మంచి విశ్వాసము కలిగిన వ్యక్తి ఆమె. శునేమీరాలు గనురాలు అని రాయబడింది కదా. ఈ గనురాలు ఎప్పుడు కూడాను దేవుని సన్నిధిని మరవనటువంటి వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్న దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఆమె ఎప్పుడు
దేవుని సన్నిధిని మారమని వ్యక్తి అని. అంటే విశ్రాంతి జన్మ కాదే అతని యొద్దకు ఎందుకు, నేడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి జన్మ కాదే, నెల ప్రార్థనకి వెళ్ళిద్ది ఈమె. విశ్రాంతి దినం ప్రార్థనకు కూడా వారం వారం వెళ్ళిద్ది. పోవటం నేను ఇప్పుడు వెళ్ళుట మంచిది. గాడిది గంత కట్టి తను ఎక్కి తన పని వంటి శీఘ్రముగా తోలము. నేను నీకు సెలవిచ్చితేనే కానీ నిమ్మళముగా తోలవద్దు. నువ్వు శీఘ్రంగా పోనివ్వు. నేను ఆపమన్నప్పుడే నువ్వు ఆపు. అప్పటి వరకు నువ్వు దాన్ని స్పీడ్గా తోలు. అంతే తొందర పెట్టింది పనివాడిని. తొందర పెట్టి తోలుకొని మరి నేను సెలవిస్తేనే నిమ్మళముగా తోలవద్దా నేను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్వరపెట్టింది. ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతం అందున్న దైవజను యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదుగో ఆ షునేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకు పరుగున పోయి నీవును నీ పెనిమిటి నీ బిడ్డయో సుఖముగా ఉన్నారని అడగమని తన పనివాడని గేహజీతో చెప్పి పంపెను. అందుకే ఆమె సుఖంగా ఉన్నామని చెప్పాను. పిమ్మట ఆమె కొండ మీద ఉన్న దైవజనుడి వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొని గేహజీ ఆమె తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేసెను, ఆమె జోలికి పోవద్దు అని వానికి ఆజ్ఞాపించిన. అప్పుడు ఆమె కుమారుడు కావాలి, నేను ముసలివాడనైనా మరి నేను అడిగానా, నా వెళ్ళినవాడా నా కుమారుడు కావాలని నేను ఎవరన్నా వెళ్ళినవాడ నేను అడిగితేనా, నన్ను భ్రమ పట్టొద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు, నీవు నడుము బిగించుకున్న దండం చేత పట్టుకుని పొమ్మని ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు. ఎవరైనా నీకు నమస్కరించిన వారికి ప్రతి నమస్కారం చేయవద్దు. అక్కడి పోయి నా దండం ఆ బాల మొక్క మీద పెట్టమని గేహజీ చెప్పి ఇచ్చి పంపించాను. ఆ తల్లి ఆ మాట విని తెలిసిన వృత్తాంతమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డ చనిపోయాడు, పరిగెత్తుకెళ్ళింది, దైవజనుడిని కలుసుకుంది, కాళ్ళ మీద పడిపోయింది. గేహజీ నివారింపజూచాడు. నువ్వు ఆపు, ఆమె మీద వ్యాకులు పడుతుంది, బాధలతో వచ్చింది, ఆమె పరిస్థితి బాగాలేదు, యోగక్షాలు నీ భర్త నువ్వు నీ బిడ్డ బాగున్నారని సుఖంగానే ఉన్నామని చెప్పింది. కానీ వెళ్ళిపోయి కళ్ళ మీద పడిపోయింది, ఏదో బాధ ఉంది దేవునికి అని చెప్పి ఏం జరిగిందంటే, నేను ఎప్పుడైనా బిడ్డని అడిగానా, నేను కావాలని బిడ్డని అడిగానా, నేను నీకు నీవే కదా నాకు బిడ్డని ఇచ్చావు అని చెప్పి ఇక్కడ మరి చెప్పి పంపించి మరి ఇక్కడ గేహజీతో మాట రాయబడింది చూడండి. మరి అతడు నీ నడుము బిగించుకొని నా దండము చేత పట్టుకొని పొమ్మని ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడలా వానికి నమస్కరింపవద్దు, దండం తీసుకుని వెళ్ళి ఆ బిడ్డ మీద పెట్టు అని చెప్పి గేహజీకి దండం ఇచ్చి పంపించాడండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ యొక్క వాగ్దానం విషయంలో ఆమె చూడండి, యెహోవా నా బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తుగానే సురక్షితంగా నుండును. ఈ వాగ్దానం, ఈరోజు వాగ్దానం. మనకు ఆపద వచ్చినప్పుడు ఎక్కడికో పరిగెత్తకూడదు. ఆ బిడ్డ చనిపోయాడని ఆమె తొడ మీద ఏ హాస్పిటల్కో లేకపోతే సలహా కోసం పరిగెత్తల, దైవజనుడి దగ్గర పరిగెత్తింది, దేవుని సన్నిధి పరిగెత్తింది. దేవుని సన్నిధి పరిగెత్తే కాళ్ళ మీద పడిపోయింది. మనం దేవుడి పాదాల మీద పడిపోవాలి. మనకు సమస్య వస్తే ఆ సమస్యను తీసుకుని వెళ్ళి దేవుని పాదాల మీద పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఆమె అదే చేసింది. చేసినప్పుడు ఆమె ఆ గేహజీని పంపించాడు. తర్వాత గేహజీ కూడా వల్ల కాదు, ఆయనే వచ్చి ఆ బిడ్డ మీద ఆ గదిలోనికి వెళ్ళి చూడండి, ఆ బిడ్డని గదిలో మంచం మీద పడుకోబెట్టింది. ఆ దైవజనుడు ఆ బిడ్డ మీద 7 మార్లు మరి ఆ బిడ్డ మీద మరి ముఖం మీద ముఖం పెట్టి, చేతుల మీద చేతులు, కాళ్ళ మీద కాళ్ళు పెట్టి 7 మార్లు చూడండి అక్కడ రాయబడింది కదా. మంచి మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకుని తన నోరు వాని నోటి మీదనో తన వాని కండ్ల మీదనో తన చేతులు వాని చేతుల మీదనో ఉంచి బిడ్డ మీద పొడుగుగా పడుకొనగా బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంట్లో అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడవుగా పండుకొని బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరచెను. అప్పుడు అతడు గేహజీని పిలిచి షునేమీరాల్ని పిలుచుకొని రమ్మని వాడు ఆమెను పిలుచుకొని వచ్చాను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకోమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి తన కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకుని పోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. లాజరు, యేసుప్రభు వారు అంటున్నాడు, రాతిని తొలగించండి అన్నాడు. రాతిని తొలగించలేడా ప్రభువారు? తొలగించగలడు. కానీ మనం చేయాల్సింది చేయాలి. ఆమె ప్రయాస చూడండి. ఆమె మరి గాడిదన గంట కట్టుకొని మరి నేను ఆపమన్నప్పుడే ఆపు, నువ్వు ఏమాత్రమో నిర్లక్ష్యంగా ఉండొద్దు, పోనివ్వు
అని చెప్పి చనిపోయిన బిడ్డనండి మంచం మీద పడుకోబెట్టి ఆమె ధైర్యానికి, ఆమె భక్తికి, ఆమె నిరీక్షణకి, ఆమె యొక్క నిజంగా ఆమె యొక్క గనురాలని రాయబడింది. అందుకని షునేమీరాలు గనురాలు, ఇక్కడ గనురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. ఘనతకెక్కిందండి ఆ స్త్రీ. ధైర్యంగా వెళ్ళి భర్తకు కూడా చెప్పలే బిడ్డ చనిపోయాడని. ఆ మంచం మీద పొడుగోబెట్టి దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దైవజనుడు నేను ఎమ్మని అడిగానయ్యా, నువ్వే కదా ఇచ్చావు, మరి ఆ బిడ్డ చనిపోయాడు అని చెప్పి ఆమె చెప్పినప్పుడు హృదయం ద్రవించు. దేవుడు అండి దైవజనుడు కనికరపడ్డాడంటే దేవుడు కనికరపడ్డట్టే. దైవజనుడు దయ చూపించాడంటే దేవుడు దయ చూపించినట్టే. ఎందుకంటే మనుషులకును దేవునికి ప్రతినిధి దైవజనుడు, మా వారధి. దైవజనుడు దేవుని మాటను మనకు తీసుకొని మన దగ్గర తీసుకొచ్చేవాడు. దేవుడి దగ్గర నుంచి మాట తీసుకొని ప్రజలకు పంచిపెట్టి విరిచి వడ్డించేవాడు. దేవుని యొక్క శరీరము, ఆయన రక్తము. మరి ఆనాడు తండ్రి యొద్ద నుంచి వచ్చిన యేసు ప్రభు వారు కుమారుడుగా ఈ లోకానికి ఇదిగో నా రక్తము, ఇదిగో నా శరీరం అని చెప్పి సర్వ మానవాళి రక్షణార్థమై తను తాను రిక్తునిగా 3 మ్రేకుల మీద వ్రేలాడి ఆకాశము మందైన భూమి అందను మనిషి కుమారుడు తలదాచుకుని జాని చోటైన లేదు. నక్కలకు బొరియలకు కలవు కానీ మనిషి కుమారుడు తలదాచుకోవడానికి జాని చోటైన లేదు. మరి ప్రభువారు ఆయన రక్తము శరీరం మనకు ధారాళం అనుగురించి మనం పాపములో పొరులుచున్నప్పుడు ఆయన రక్తము శరీరం ఇచ్చి మనకి విమోచన కలగజేసి క్రయధనం, ఆయన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టి మనల్ని విమోచించాడు. మరి ఈరోజు కూడా మనం చూసుకోవచ్చు, ఎలీషా ఎంత త్యాగం అండి ఆమె చేసిన దానికి. ఎంత కూడా అసలు దైవజనుడు మరి 7 తుమ్ములు తుమ్మి మరి ఆ బిడ్డ లేచి కూర్చున్నప్పుడు ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఆమె ఒళ్ళో పెట్టాడండి దైవజనుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదే రీతిగా ఆమె కాళ్ళ మీద, దైవజనుడి కాళ్ళ మీద పడకూడదా? పడాలని ఉందా లేదా బైబిల్లో? దైవజనుడు కాళ్ళ మీద పడవచ్చు. మన సహోదరి చెబుతుందండి, అది విమర్శ కాదు కానీ కొంగు ఎందుకు వేసుకోవాలి? విశాఖ పొలంలో పనిచేస్తూ ఉంటే ఆయన చూడంగానే రిబకా తల మీద చెంగేసుకున్నాడండి, గౌరవము. అదేవిధంగా దేవుని సన్నిధిలో మన దేవుని సన్నిధిలో మనం ఎట్లా కొంగేసుకోవటం వల్ల దేవుని గౌరవించినట్టు. ఆయన పెండ్లి కుమారుడు, సంఘము పెండ్లి కుమార్తె, కొంగేసుకోవాలి. పరిశుద్ధ స్థలం మోషే, అది నిలబడిన స్థలము, నువ్వు పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విప్పిరా, నేను నీతో మాట్లాడతా. అది పరిశుద్ధ స్థలము. చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని అంతా చాలా మనం దేవుని నామాన్ని ప్రకటించగల అది పరిశుద్ధ స్థలం. అది దేవునికి మహిమను తీసుకొచ్చేది స్థలం. అది దేవుని సన్నిధి. అది నువ్వు చెప్పులు యెహోషుతో కూడా మాట్లాడతాడు, నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం, నువ్వు చెప్పులు విడిచిరా అంట. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలోకి యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఎక్కడ పరిగెత్తిందామా? దేవుని సన్నిధి బలమైన దుర్గమని ఆమె ఎరిగినది. ఆమె మంచి ప్రార్థన. ఆమె ఆదివారం దేవుని సన్నిధి మరవని వ్యక్తి, దేవుని వాక్యం ఎరిగినది. కాబట్టే ఒక దైవజనుడికి ఒక గది కట్టించి ఒక దీపస్తంభం పెట్టిందండి. దేవుని ఇంట్లో పెట్టుకుంది. దేవునికి మహిమ తీసుకొచ్చింది. నన్ను ఎవరు మహిమపరుస్తారో వాడిని మహిమపరుస్తాను, ఎవరు నన్ను ఘనపరుస్తారో వాడిని ఘనపరుస్తానని సెలవిచ్చాడు కదా అని ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. అదే రీతిగా నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. పరిగెత్తిందండి. బిడ్డ చనిపోతే అక్కడ పొండుకు పెట్టేసిందండి. ఆమె ధైర్య సాహసాలకే మనము అది వాక్యము. అందుకే మరియా ఏడవలేదండి. మార్త ఓ కన్నీరు పెట్టేసుకుంటుంది. నమ్మకం మాత్రం ఉంచండి. దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. మరియా వాక్యం నేర్చుకుంది. వాక్యం ఎవరిలో ఉంటారో వారు నెమ్మదిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. దేవుడున్నాడు, ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే. అబ్రహాం కూడా యెహోవా ఈరే, అయ్యా కట్టెలున్నాయి బలి ఇవ్వటానికి బలిపసివేదంటే యెహోవా ఈరే. అక్కడే దేవుడు చూసుకున్నాడండి. అక్కడే అబ్రహాం గారికి 100కు 100 మార్కులు వేసాడు దేవుడు. ఆయనే చూసుకుంటాడయ్యా.
కుమారుడు చెప్తున్నాడు, ఆయనే చూసుకుంటాడయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. సురక్షితంగా ఆయన సన్నిధికి పరిగెత్తాడు. ఆయన నీతివంతుడంట. ఆయన సన్నిధికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఈమె కూడా దేవుని సన్నిధి పరిగెత్తింది, తన బిడ్డను కాపాడుకుంది. అందుకని మనం దేవుని సన్నిధికి పరిగెత్తుకెళ్ళాలి. దేవుని సన్నిధి ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధి చూడాలని నా నా మనసు కృషించుచున్నది. నేను ఆశతో నేను ఉన్నాను. దావీదు అసలు మందిరం విశిష్టత గురించి చాలా విషయాలు మనకి తెలుసు. పచ్చని ఒలివ చెట్లు నివాసం ఉండకూర్చున్న 27 కీర్తనలో నేను ఒక వరేవుడి రీతిని అది ఏమైనా ఉన్నదంటే అన్ని సన్నిధులు నివాసం ఉండకూర్చున్నాను. చక్రవర్తి అండి ఆయన. గొర్రెలు కాసుకునేవాడిని తీసుకుని చక్రవర్తిని చేస్తే ఆయన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని మర్చిపోలేదు. ఆయన దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదండి. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ దినమందు వాగ్దానము, ఈ దినమంతా విశేషమైన కృపచేత మనము నడిపింపబడాలి. అందుకని ఇక్కడ యెహోవా నామము బలమైన దుర్గము, అన్ని నామముల కంటే పైనామము యెహోవా నామము. యేసయ్య నామములో నీవు ఏది అడిగిన, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు ఏది అడిగినా, యేసు నామములో నువ్వు ఏది అడిగినా ఆయన చేయక మానడం. సమస్తమును ఇరేడ్చగలిగిన దేవుడు మన దేవుడు. అడుగు ప్రతివానికి అనుగ్రహించేవాడు, తట్టు ప్రతివారికి తెరిచేవాడు, వెతుకు ప్రతివారికి దొరికేవాడు ఆయన. దేవునికే మహిమ కలుగునుగాక. అందుకని యెహోవా నామం బలమైన దుర్గము, అన్ని నాముల కంటే పైనాము. అయ్యా మా దగ్గర వెండి బంగారం లేవు, మా దగ్గర యేసు నామమే ఉంది. నువ్వు స్వస్థత పొంద కోరుచున్నావా? చేతిని పట్టుకున్నాను పేతురు గారు వాడు దిగ్గున లేచి వారితో కాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళిన అని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధి బలమైన దుర్గం. యెహోవా నామం బలమైన దుర్గం. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉండును. సురక్షితంగా ఉంది. తన బిడ్డను కాపాడుకోగలిగింది. పరిగెత్తింది దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి వెళ్ళింది, పరిగెత్తికెళ్ళింది, బిడ్డను కాపాడుకుంది, సురక్షితంగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది మాటలు, ఈ వాగ్దానం దినమంతి విశేషమైన కృప చేత, ఈ వాగ్దానము చేత రేపు పునరుద్ధాన దినము మనమందరం కూడా త్వరపడి దేవుని సన్నిధికి. అందుకే ఇక్కడ నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితంగా ఉండును. దేవుని నామాన్ని ఎవరైతే గౌరవిస్తారో, దేవుని యొక్క ఆజ్ఞని ఎవరైతే గౌరవిస్తారో వారు నీతిమంతులే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అవును, విశ్రాంతి దినము కాదు కదా, ఇది అమావాస్య కాదు కదా, నెల ప్రార్థన కాదు కదా, ఇది వారం ప్రార్థనగా లేదు కదా, ఇప్పుడు ఎందుకు వెళుతున్నావు అంటే ఆమె భక్తిపరురాలు, గనురాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాంటి వారి విషయంలో దేవుడు ఏ మేలు చేయక మానడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఇక్కడ అన్ని నామముల కంటే పైనామమైనటువంటి యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తుకొని సురక్షితంగా ఉండును. ఈ దినమంతయు విశేషమైన కృప చేత మనం దేవుని సన్నిధిని అనుభవించడం గాక. ఈ దినమంతయు దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించి ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకుందాము గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మా ప్రియుడ మా రక్షకుడ మా యేసయ్యానికి వందనాలు. అన్ని నామముల కంటే పైనామం తండ్రి నాయన, బలమైన నీ నామములో తండ్రి నాయన దినమంతి మమ్మల్ని కాచి కాపాడమని, నీ సన్నిధిలో నా తండ్రి నాయన సురక్షితంగా నివసించినట్లుగా నీ బలమైన వాక్కు చేత మమ్మల్ని బలపరచమని, దీవించమని, అయ్యే దినమంతా విశేషమైన కృపచేత నడిపింపబడే కృప చూపించమని, మా ప్రతి అకృత అవసరత క్రీస్తేసు మహదైశ్వర్యములు తీర్చమని, అయ్యా మా కుటుంబాలను దీవించమని, బిడ్డలను దీవించమని, మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అకృత అవసరతలు తీర్చమని, మా ప్రభావ మా దేశాన్ని, నా తండ్రి ఈ భారతదేశాన్ని 29 రాష్ట్రాలను సురక్షితంగా నా తండ్రి కాపాడమని, మా ప్రభా నైనా సంఘాలను, దైవ సేవకులను ప్రత్యేకమైన రీతిలో అయ్యా తండ్రి నాయన కృపలో భద్రపరచమని, కాచి కాపాడమని, అయ్యి వాగ్దానం ఎంతమంది అయితే తండ్రి నాయన విని తండ్రి నాయన హృదయంలో తండ్రి నాయన హృదయం అనే పలక మీద రాసుకొని దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు వారందరూ మిక్కుటముగా నూరంతలుగా దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
జయమ్మ. జై